హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ వీడియో అనేది ఏ పర్పస్లో తీయడమో మీకు ఆల్మోస్ట్ మన యొక్క థంబ్నెయిల్ చూడగానే అర్థమైపోయి ఉంటుంది ఫ్రెండ్స్. సో మేము అంటే మా ఫ్యామిలీ మొత్తం కూడా మేము ఎగ్జిబిషన్కి వెళ్ళాము. సో అక్కడ మా పిల్లలు మేము ఏ విధంగా ఎంజాయ్ చేశాము, సో ప్రతి సన్నివేశాన్ని కూడా మీకు కులంకుషంగా మీకు ఇక్కడ వివరిస్తాను ఫ్రెండ్స్. సో మొదటగా మేము టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళిన తర్వాత మా పిల్లలు ఫస్ట్ అక్కడ ఉన్నటువంటి కలర్స్ వాటిని ఆ పిక్చర్స్ చూసే చాలా ఎంజాయ్‌గా ఫీల్ అవుతున్నారు. సో మా మేడం హాయ్ చెప్తుందండి. అందరూ కూడా హాయ్ అని చెప్పండి. సో ఇక్కడ ఉన్నటువంటి బ్యాక్‌గ్రౌండ్ చూడండి ఎంత అందంగా అద్భుతంగా ఉన్నాయో. సో ఇక్కడ మా పిల్లలు ఇక్కడ ఈ ఫస్ట్ ఎంట్రింగ్‌లోనే సో కొన్ని ఇక్కడ బొమ్మలు ఉన్నాయన్నమాట డక్ షేప్‌లో. సో అందులో చూడండి ఎట్లా ఎక్కుతుందో. మా బుడ్డది ఎక్కలేకున్నా కూడా ఎక్కడానికి కూడా ట్రై చేస్తుంది. ఆ చివరికి ఎక్కేసింది. సో చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. చూడండి చిన్న పిల్లల్లో ఎంత కుతూహలమైనటువంటి ఆనందం ఉంటుందో అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇక్కడ ఉన్నటువంటి బైసికల్స్ కూడా ఎక్కడం జరిగింది. సో ఇక్కడ బైసికల్స్ అంటే వీళ్ళకి యాక్చువల్‌గా చాలా ఇష్టం అనమాట. సో వీళ్ళకి ఖాళీ టైంలో బైసికిల్ ఒకటి ఉందనమాట. అది కూడా తొక్కడానికి ప్రయత్నం చేస్తుంటారు ఎప్పుడు. సో ఇక్కడ చూసినట్లయితే చాలా క్యూట్‌గా ఉంది చూడండి ఫ్రెండ్స్. మీకు గనక మా పాప నచ్చినట్లయితే కామెంట్ చేయండి క్యూట్ అని. సో ఇక్కడ ఉన్నటువంటి అంటే ఈ ఎగ్జిబిషన్‌లో ఒక అద్భుతం అనేది ఉంది ఫ్రెండ్స్. అదేంటనేది చెప్తాను మీకు. సో ఎందుకంటే నేను రావడానికి ముఖ్య ఉద్దేశ్యం అదే అనమాట. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఎంట్రన్స్‌లో మంచి మంచి బొమ్మలతో ఉన్నటువంటి ఫ్లెక్సీలు ఉండడం జరిగింది. అక్కడ మేము ఫోటోలు కూడా దిగడం జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ మా మేడం అన్నమాట. సో అదేవిధంగా నెక్స్ట్ నేను కూడా చివరికి నువ్వు కూడా ఒక ఫోటో దిగని నన్ను మా మేడం తీయడం జరిగింది. చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ 2 కన్నుల మధ్యలో మా బాబు అన్నమాట. సో ఈ లొకేషన్ నాకు బాగా నచ్చింది. అందుకే ఇక్కడ ఫోటో తీయడం జరిగింది. సో ఇక్కడ షూట్ చేయడం జరిగింది. మా పాప కూడా హాయ్ చెప్తుంది ఫ్రెండ్స్. మీరు కూడా హాయ్ చెప్పండి. సో మా బాబుకి చెస్ గేమ్ అంటే చాలా ఇష్టం అనమాట. అందుకే చెస్ యొక్క ఫ్లెక్సీ కనపడగానే ఎట్లా ఎంజాయ్ చేస్తున్నాడో చూడండి ఫ్రెండ్స్. సో ఇంకా మంచి మంచి అద్భుతమైనటువంటి ఫ్లెక్సీలతో ఇక్కడ ఎంట్రన్స్‌లో డిజైన్ చేయడం జరిగింది. సో ఇక్కడ కపుల్స్ ఫోటో దిగడానికి చాలా అద్భుతమైన ఏరియా అన్నమాట ఇది. సో హార్ట్ షేప్‌లో ఉంది. సో అయితే మా పిల్లలు ఎళ్లారు. చూడండి ఫ్రెండ్స్ ఎంత మంచి స్టిల్స్ ఇస్తున్నారో. సో ఇక నెక్స్ట్ నేను మా వైఫ్. సో అక్కడ ఉన్నటువంటి ఒక వ్యక్తికి ఇక్కడ ఫోటో ఇచ్చి అంటే ఫోటో తీయడం జరిగింది మా ఫోన్ ఇచ్చి. సో అదేవిధంగా ఇక్కడ ఇంకో లొకేషన్ అన్నమాట. సో ఇది కూడా చాలా అద్భుతంగా ఉంది. అంటే ఫోటో షూట్ చేసుకోవడానికి. ఇంకా మీకు ఒక అద్భుతం అని చెప్పాను కదా! సో అదేంటంటే ఈ ఎగ్జిబిషన్‌లో ఇక్కడ ఎళ్తున్న క్రమంలో మా పాప కింద పడింది. కావాలని ఏడవడం జరుగుతుంది. సో ఇది యాక్చువల్‌గా ఎక్కడంటే మిర్యాలగూడలో ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ ఈ ఎగ్జిబిషన్‌కి ఎంట్రన్స్‌లో ఇక్కడ ఉండడం జరిగిందనమాట ఇది. సో ఈ లొకేషన్ కూడా మంచిగా డిజైన్ చేయడం జరిగింది. అయితే ఇక్కడ ఈ ఎగ్జిబిషన్‌లో ఉన్నటువంటి మంచి చూడదగ్గ ప్రదేశం ఏంటంటే సో మేమొచ్చింది అసలైనది దీనికోసం ఫ్రెండ్స్. తాజ్‌మహల్ మనం ఢిల్లీ అంటే ఆగ్రా ఎళ్లి చూడలేం కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఎగ్జిబిషన్‌లో ఇది మంచిగా నిర్మాణం చేయడం జరిగింది. సో చాలా అద్భుతంగా ఉందనమాట. సో మేము ఇక్కడ మంచి మంచి ఫోటోలు కూడా దిగాము. సో మా పిల్లలైతే చాలా ఎంజాయ్ చేశారు. సో ఒక కొత్త ప్రదేశానికెళ్ళినట్టుగానే ఉన్నది. సో ఈ ఎగ్జిబిషన్‌లో ఉన్నటువంటి పిల్లలకి అదే అయితే ఇంకా చూసుకున్నట్లయితే పిల్లలు అంటే మంచిగా ఎంజాయ్ చేయడానికి మంచి మంచి ఐటెమ్స్ అనేవి ఉన్నాయన్నమాట ఈ ఎగ్జిబిషన్‌లో. సో ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి కూడా మంచి మంచి అంటే బొమ్మలు అదేవిధంగా సో చాలా అన్ని రకాలైనటువంటి వస్తువులు కూడా ఈ ఎగ్జిబిషన్‌లో ఉండడం ఈ ఎగ్జిబిషన్‌కి చాలా అద్భుతం అన్నమాట ఇక్కడ. సో చూడండి ప్రతి ఐటెమ్ కూడా దొరుకుద్ది. కానీ కాస్ట్ చూసుకున్నట్లయితే మనకి బయట దొరికే దానికన్నా డబల్‌గా ఉంటుంది ఫ్రెండ్స్. కాకపోతే ఏందంటే అన్ని వస్తువులకు అన్నీ కూడా ఒక దగ్గర ఉండడం అనేది మనకి అంటే వేరే ప్రదేశాలు తిరగకోకుండా కూడా ఇక్కడ ఉండేటటువంటి అవకాశం ఉందన్నమాట. చూడండి ఇక్కడ వాచెస్ అదేవిధంగా ఇంకా నట్స్ కూడా ఇవన్నీ ఉన్నాయి. మంచి మంచి లేడీస్‌కి సంబంధించి బ్యాగ్స్ అన్నమాట. చూడండి డ్రై ఫ్రూట్స్ కూడా ఉండడం జరిగింది ఇక్కడ. అయితే ఇక్కడ నీవు పచ్చడ్లు పెట్టుకోవడానికి జాడీలు కూడా అందుబాటులో ఉన్నాయన్నమాట ఇవి. కాకపోతే కాస్ట్ చూసినట్లయితే హెవీగా ఉంటుంది. చివరికి మేమేమి ఇక్కడి నుంచి వస్తువు తీసుకుపోయామనేది మీకు చెప్తాను ఫ్రెండ్స్. చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి. అయితే ఇక్కడ నెక్స్టు మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి ఇక్కడ చిలక అనేది పంజరంలో బంధించబడింది ఫ్రెండ్స్. మా బాబు చాలా మంచిగా ఆడుకుంటున్నాడు. ఆ చిలక అమ్ముతారని దాన్ని కొనుక్కపోదాం, దానికి ఒక పేరు పెడదాం అనేటటువంటి ఆలోచనలో ఉండు. కానీ అది అమ్మరు. అదొక జాతకం చెప్తారని నేను చెప్పడం జరిగింది. ఇంకా ఐటెమ్స్ చూసుకున్నట్లయితే పిల్లలు ఆడుకోవడానికి మంచి మంచి అట్రాక్టింగ్‌గా బాగున్నాయి ఫ్రెండ్స్. అయితే ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి మా ఇద్దరికి కిడ్స్‌కి ఒక అంటే ఇక్కడ టికెట్ అనేది తీసుకోవడం జరిగింది. అదేంటో చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ అంటే పైకి
ఎక్కాలనమాట. అయితే మా బాబుకి తీసుకున్నాం. మా పాప ఎక్కుతదా, ఎక్కదో అని ఉత్తగా అట్లా నిలబెట్టినాం. అదైతే చివరికి మళ్ళీ టికెట్ తీసుకున్నాం అనమాట. ఎందుకంటే మా బాబు కన్నా మా పాపే ఎక్కువ సార్లు ఎక్కిందనమాట. పైకెక్కి దిగడం, జారడం చాలా సంతోషంగా ఫీల్ అయింది. సో, ఇంత అంటే మేము ఇప్పుడు ఆమెకి ఆల్మోస్ట్ 3 ఇయర్స్ అనమాట. 3 ఇయర్స్‌లో గూడా ఎక్కువ సార్లు ఎంతగా ఆనందపడ్డటువంటి అంటే ఆనందం అనేది చాలా ఈమెకి ఈరోజు చాలా ఆనందం అనిపించిందనమాట. ఓకే. సో, చూడండి ఎలా ఎక్కుతుందో. ఎక్కిన తర్వాత అసలు దిగమంటే దిగట్లేదు. దాని మీదనే డాన్స్ చేస్తుంది ఫ్రెండ్స్ అసలు. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు మా పిల్లలైతే. అయితే ఎవరికైతే పిల్లలున్నారో వాళ్ళు ఖచ్చితంగా నెలకొకసారన్నా ఇలాంటి ట్రిప్ అనేది ప్లాన్ చేయండి ఫ్రెండ్స్. అంటే ఎగ్జిబిషన్ ట్రిప్ అనేది. ఎందుకంటే పిల్లలకి మానసిక ఉల్లాసం అనేది బాగా డెవలప్ అవుతుందనమాట. సో, దానివల్ల వాళ్ళు ఉత్సాహంగా ఉంటారు. ఆరోగ్యంగా గూడా ఉంటారు. ఎప్పుడు ఆనందంగా ఉండే అవకాశం ఉంటుంది. చూడండి అసలు ఇగ అది రాను గూడా రాట్లే. మా బాబున్న ఇగ ఇసుకబుట్టి వచ్చేసింది గానీ మా పాప రాట్లే. సో, నెక్స్ట్ ఈ బెలూన్స్ ఇక కార్లంటే మంచి మా బాబుకి చాలా ఇష్టం. అయితే ఇక్కడ చూడండి ఒక 5, 6 రౌండ్‌లు ఏపియడం జరిగింది. మా పాప గూడా డ్రైవ్ చేయడం జరిగింది. సో, ఇక్కడ అయితే మా పాప గూడా కారనేది డ్రైవ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఎందుకంటే వీళ్ళకి అంటే కారనేది డ్రైవ్ చేయడం చాలా ఇష్టం అన్నమాట ఇట్లా. సో, అదే విధంగా ఇంకా చూసుకున్నట్లయితే ఇంకా ఇంకేమేమి ఐటెమ్స్ ఉన్నాయి ఏంటి అనేది మా పాప వెతుకుతుందనమాట. ఆమెకు కావాల్సినటువంటి గేమ్ అనమాట ఒకటి చూడండి. అందులో నుంచి అస్సలు రాకుండా ఉంటుంది. అయితే మా బాబుకి ఇక్కడ బోటింగ్ ఈమెకేమో ఇక్కడ బాలల్లో జంపింగ్ చేసేది సెపరేట్‌గా ఇవ్వడం జరిగింది వీళ్ళని. అయితే అందులో నుంచి అస్సలు బయటికి రావట్లేదు ఫ్రెండ్స్. అతను అంటున్నాడుగా మీ పాపకి డబుల్ టికెట్ ఇవ్వాలనేటటువంటి కామెడీ చేయడం జరుగుతుంది. ఇక్కడ మా బాబు చూసుకున్నట్లయితే బోటింగ్ అనేది చేయడం వల్ల దీనికి చాలా మంచిగా ఫీల్ అవుతున్నాడు. ఎందుకో ఇంత ఆనందం అనిపిస్తుందనమాట. సో, కాబట్టి పిల్లలకి ఖచ్చితంగా నెలకొకసారైనా ఒక మానసిక ఉల్లాసం కోసం ఇలాంటి ట్రిప్ ఉండడం మంచిది ఫ్రెండ్స్. థాంక్ యూ. హావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్.